దేశంలో మరో విమాన దుర్ఘటన మరో 7 మంది ప్రాణాలను బలి తీసుకుంది. జార్ఖండ్ నుంచి ఢిల్లీకి వస్తున్నటువంటి ఒక ఎయిర్ అంబులెన్స్ 41 సంవత్సరాల వ్యక్తి పూర్తిగా కాలిన గాయాలతో ఉంటే తనకు వైద్యం అందించడం కోసం అని చెప్పి ఎయిర్ లిఫ్ట్ చేశారు. సో ఒక ఎయిర్ బస్ జార్ఖండ్ నుంచి ఢిల్లీ వస్తూ ఉంటే బయలుదేరినటువంటి 30 నిమిషాల్లో లోపే జార్ఖండ్లోని ఛత్రా జిల్లాలో ఒక అటవీ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఇందులో ఒక రోగికి సహాయకులుగా 2, ఒక డాక్టరు, ఒక పారామెడికల్ సిబ్బంది అండ్ 2 పైలట్లు, మొత్తం 7 మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు అధికారికంగానే ప్రకటించారు. మొన్న ఫ్లైట్ క్రాష్ అయి మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చనిపోయారు. దాని చుట్టూ ఇంకా చర్చ పచ్చిగానే ఉంది. రోజుల వ్యవధిలోనే మరో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిపోయి 7 మంది చనిపోవడం, దేశవ్యాప్తంగా మొత్తం మీద అయితే ఈ విమాన ప్రమాదాల మీద, ఈ నిర్వహణ మీద పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. నెట్టింట చాలా అకౌంట్ల నుంచి కనిపించిన కమెంట్లు ఏంటి అంటే పోస్టులలో ఇండియన్ ఏవియేషన్ బికమ్స్ హారర్ షో అని. మన పౌర విమానాలు, మన విమాన ప్రయాణాలు ఒక హర్రర్ షోను తలపిస్తూ ఉన్నాయి అని చాలామంది ఇండియన్ ఏవియేషన్ మినిస్టర్ ఎక్కడ, రామ్మోహన్ నాయుడు ఎక్కడ అని చెప్పి కూడా హ్యాష్ ట్యాగ్లు కనిపించాయి. దాని కింద కొన్ని కమెంట్లు చూస్తే అదిగో ఇక్కడ అంటూ నారా లోకేష్ దగ్గర ఏదో ఒక డిన్నర్ పార్టీలో చిరునవ్వులు చిందిస్తూ ఉన్న రామ్మోహన్ నాయుడు ఫోటోలు ఆ పోస్టుల కమెంట్ల కింద కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి వరుస పెట్టి వార్తల్లో ఉంటూ ఉన్నారు రామ్మోహన్ నాయుడు. అజిత్ పవార్ ఫ్లైట్ క్రాష్ అవ్వడం, విఎస్ఆర్ కంపెనీ ఆ యాజమాన్యంతో హెరిటేజ్కి, టీడీపీకి, రామ్మోహన్ నాయుడుకి లింకులు అని చెప్పి అజిత్ పవార్ మేనల్లుడు వరుస పెట్టి ఆధారాలు బయటపెడుతూ ఉండడం, అంతకుముందు ఇండిగో విమాన ఆ ఇష్యూస్ అప్పుడు చివరికి నారా లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారు అని చెప్పి ఒక టీడీపీ అధికార ప్రతినిధి చెప్పడం వరుస పెట్టి, అంతకుముందు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం కుప్పకూలిపోయి 100 మంది చనిపోవడం ఒకటే మెడలేండి. వరుస పెట్టి మొత్తం మీద ఇండియన్ ఏవియేషన్ అయితే వార్తల్లోనే ఉంటూ వస్తూ ఉంది. మొత్తం అన్ని రకరకాల వివాదాలు రామ్మోహన్ నాయుడుని అయితే చుట్టుముట్టేస్తూ ఉన్నాయి.